Hi everyone, welcome to the series. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 80 రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే 2 చేద్దాం. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి వీడియోని పాజ్ చేసి ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మొత్తం చదవండి. ఓకే, గివెన్ ఇంటిజర్ అరే నమ్స్ సార్టెడ్ ఇన్ నాన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారు. రిమూవ్ సమ్ డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ సచ్ దట్ ఈచ్ యూనిక్ ఎలిమెంట్ అపియర్స్ అట్ మోస్ట్ ట్వైస్ ఉండాలన్నమాట. ఎవ్రీ యూనిక్ ఎలిమెంట్ ద రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్ షుడ్ బి కెప్ట్ ద సేమ్. Since it is impossible to change the length of the array in some languages, you must instead have the result to be placed in the first part of the array. More formally, if there are k elements after removing duplicates, then first k element of the num should be hold the final result. మనం ప్రీవియస్గా రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ ఆ కాంటెక్స్లోనే ఉంటుంది ఇది కూడా. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యూ లీవ్ బియాండ్ ద ఫస్ట్ k ఎలిమెంట్స్. Do not allocate extra space for another array. You must do this by modifying input array in place with order of 1 extra memory. ఇది మైండ్లో పెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా మెమరీ అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు నమ్స్ వచ్చేసి 111 223 అని ఇచ్చాడు. మనం ఒకసారి కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెడదాం. ఓకే, 0,1,2,3,4 ఇవి ఇండిజెస్. ఇప్పుడు ఓకే అంటే 2 వరకు సేమ్ మనకి 2 తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. 2 తర్వాత నుంచి ఒక ఐ అనేది ఒక జే అనేది స్టార్ట్ చేద్దాం ఇటరేషన్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే నమ్స్ ఆఫ్ ఇప్పుడు 2 కంటే తక్కువ ఉండాలి కదా, అట్మోస్ట్ 2 యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. సారీ యూనిక్ ఎలిమెంట్స్ అట్మోస్ట్ 2 టైమ్స్ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. సో నమ్స్ ఆఫ్ జేని నమ్స్ ఆఫ్ ఐ ఒకే దగ్గర పాయింట్ ఉంది. ఆ నమ్స్ ఆఫ్ ఐ -2 ఏమైంది, నమ్స్ ఆఫ్ ఐ -2 అంటే నమ్స్ ఆఫ్ 0 దగ్గరకు వస్తుంది. ఆ జీరోని నమ్స్ ఆఫ్ జేని చెక్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, రెండు ఈక్వల్ అనుకోండి, జే పాయింటర్ మూవ్ చేద్దాం. ఒకవేళ డిఫరెంట్ అయితే నమ్స్ ఆఫ్ ఐని నమ్స్ ఆఫ్ జేతో రీప్లేస్ చేసేసి ఐని జేని ఫార్వర్డ్ చేసేద్దాం. ఇప్పుడు 1 నమ్స్ ఆఫ్ ఐ -2 ఏమైంది, ఐ -2 నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ జే ఎంత 1, నమ్స్ ఆఫ్ జే 1, నమ్స్ ఆఫ్ ఐ -2 1, రెండు ఈక్వల్. సో మనం ఏం చేయాలంటే అది 2 టైమ్స్ రిపీట్ అయింది అని అర్థమైంది, ఎందుకంటే అది ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు జేని ముందు 1 పాయింటర్ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు నమ్స్ ఆఫ్ జే ఇది ఈక్వల్ ఆర్ నాట్ టు, మనం ఈక్వల్ టు కదా అని చెక్ చేయాల్సింది దేనికి, నమ్స్ ఆఫ్ ఐ -2 ఇది నమ్స్ ఆఫ్ 0. ఇప్పుడు 1 2 నాట్ ఈక్వల్. అప్పుడు ఏం చేయాలంటే నమ్స్ ఆఫ్ ఐని నమ్స్ ఆఫ్ జేతో అంటే 2తో రీప్లేస్ చేసి ఐని 1 పాయింటర్ ఇంక్రీజ్ చేద్దాం, జేని 1 పాయింటర్ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ నమ్స్ ఆఫ్ జే అంటే 2, నమ్స్ ఆఫ్ ఐ -2 1, ఇది ఈక్వల్ నాట్ ఈక్వల్. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నమ్స్ ఆఫ్ జేని 2 వాల్యూ పెడదాం, ఐ వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం, జే వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ నమ్స్ ఆఫ్ జే 3, నమ్స్ ఆఫ్ ఐ -2 2, రెండు ఈక్వల్ కాదు. అప్పుడు ఏం చేయాలంటే నమ్స్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ జే పెట్టేసి ఐని ఇంక్రీజ్ చేద్దాం, జేని ఇంక్రీజ్ చేద్దాం. జే ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇంతవరకు అన్ని కరెక్టే ఉన్నాయి, ఎందుకంటే సార్టెడ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం ఐ -2 అని చెక్ చేస్తున్నాం. సార్టెడ్ ఆర్డర్లో లేకపోతే మళ్ళీ ఫ్రీక్వెన్సీ అదంతా చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఐని రిటర్న్ చేసేద్దాం. ఐ ఎంత 5, ఫస్ట్ కే వచ్చేసి 5 అయితే అప్పుడు ఫస్ట్ 5 ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఇంతవరకు యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ అవి అట్మోస్ట్ 2 టైమ్స్ డూప్లికేట్స్ ఉన్నాయి అంతే. కోడింగ్ చూసుకుంటే మనకు ఫస్ట్ బేస్ కండిషన్ ఏంది, నమ్స్ డాట్ లెంగ్త్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, రిటర్న్ నమ్స్ డాట్ లెంగ్త్. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ నమ్స్ డాట్ లెంగ్త్ లెస్ దాన్ 2 అయితే దాన్ని రిటర్న్ చేసేస్తాం, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, 2 నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 2, జే లెస్ దాన్ జే ప్లస్. ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏం చెక్ చేద్దాం, ఇఫ్ నమ్స్ ఆఫ్ జే
ఈస్ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ I మైనస్ 2. అయితే ఏం చేస్తున్నాం, నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ J అని చేసి ఐని ప్లస్ ప్లస్ చేస్తుంది. J ఆటోమేటిక్గా ఇంకా ఫర్ లూప్తో పాటు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు రిటర్న్ చేస్తుంది ఏంటి, I రిటర్న్ చేస్తుంది. రన్ చేస్తుంది. రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం, ఐని జేని ఒకే దగ్గర పెట్టాం. నాట్ ఈక్వల్ టు అని చెక్ చేసాం. నాట్ ఈక్వల్ టు I మైనస్ 1 పెట్టాం, సారీ I మైనస్ 2 పెట్టాలి. రన్ చేస్తుంది. మన మిస్టేక్ టైప్ అయినట్టు. ఓకే, 2 టెస్ట్ కేసెస్ పాస్ అయినా ఒకసారి సబ్మిట్ చేస్తాం. ఓకే, 100% బీట్స్ వచ్చాయి. అలాగే మనం ఆర్డర్ ఆఫ్ 1 తోనే చేసాం, ఏమి ఎక్కువ వాళ్ళలేదు. డన్.